విజయవాడ ఏసీబీ కోర్టులో 4 పిటిషన్పై ఈ రోజు విచారణ జరగనున్నాయి. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో చంద్రబాబును పీటీ వారెంట్ ఇవ్వాలని సిఐడి తరపున న్యాయవాదులు వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ చేయనుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు హెల్త్ రిపోర్టు కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున న్యాయవాదులు వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో వచ్చిన సిఐడి అధికారుల కాల్ లిస్ట్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. ఇప్పటికే సిఐడి తరపున న్యాయవాదులు ఈ పిటిషన్ కౌంటర్ దాఖలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో న్యాయవాదులు ములాఖత్ డీఐజీ ఒక రోజుకు కుదించారు. దీనిపై వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారించనున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో 4 పిటిషన్స్పై ఈరోజు విచారణ జరగనున్నాయి. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్పై ఇవ్వాలని సిఐడి తరపున న్యాయవాదులు వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ చేయనుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు హెల్త్ రిపోర్టు కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున న్యాయవాదులు వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో వచ్చిన సిఐడి అధికారుల కాల్ లిస్ట్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. ఇప్పటికే సిఐడి తరపున న్యాయవాదులు ఈ పిటిషన్ కౌంటర్ దాఖలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్ డీఐజీ ఒక రోజుకు కుదించారు. దీనిపై వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఏసీబీ కోర్టులో 4 పిటిషన్స్పై ఈ రోజు విచారణ జరగనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే మొత్తం ఈ 4 పిటిషన్లోని ఒకటి చంద్రబాబు లీగల్ ములాఖత్ పిటిషన్ ను కొద్దిసేపటి క్రితం ఏసీపీ న్యాయస్థానం రిటర్న్ చేసింది. ఇందులోని లీగల్ ములాఖత్ పిటిషన్ లో రెస్పాండెంట్స్ గా జైలు అధికారులను చేర్చకపోవడంతో దీన్ని రిటర్న్ చేసినట్లుగా ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇంకా మరో అంశం చూసినట్లయితే చంద్రబాబుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్ పిటిషన్ సంబంధించి కూడా న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి హెల్త్ బులెటిన్ ఇవ్వట్లేదు అనేది మాత్రం ప్రధాన ఆరోపణ చేస్తూ ఇందుకు సంబంధించి హెల్త్ బులెటిన్ ఇవ్వాల్సిందిగా ఎస్సీపీ కోర్టుకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దీనిపై ఇప్పటికే ఏసీపీ సిఐడి న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ పిటిషన్ కొద్దిసేపటం క్లోజ్ చేసినట్టుగా ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి ప్రస్తుతం విచారణ జరగబోదని కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతిరోజు చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ను ప్రతిరోజు సతీమణి భువనేశ్వరికి ఇస్తున్నామనేది మాత్రం జైలు అధికారులు ఏసీపీ కోర్టుకు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్ డిపోజల్ చేసినట్లుగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఇందుకు సంబంధించి హెల్త్ బులెటిన్ ఇవ్వట్లేదని మాత్రం చంద్రబాబు సతీమణి ప్రధానంగా పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా జైలు శాఖ అధికారులను ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తాము ప్రతిరోజు హెల్త్ బులెటిన్ ఇస్తున్నాం అనేది మాత్రం చెప్తూ ఉన్నారు. ఇటీవల చంద్రబాబుకు సంబంధించి నిన్న జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపులో భాగంగా చంద్రబాబును కూడా వర్చువల్ ద్వారా న్యాయమూర్తి ఇదే అంశానికి సంబంధించి ప్రస్తావించారు. అయితే ప్రతిరోజు మెడికల్ రిపోర్ట్ ఇస్తున్నామనేది మాత్రం ఇస్తున్నారు అనేది దాన్ని మాత్రం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలోని మరోపక్క జైళ్ల శాఖ అధికారులు కూడా పేర్కొన్న నేపథ్యంలోని ఈ పిటిషన్ ను క్లోజ్ చేసినట్లుగా ఏసీపీ న్యాయస్థానం పేర్కొంది. ఇంకా చంద్రబాబుకు సంబంధించి ఫైబర్ నెట్ స్కామ్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ పై ఇవ్వాలని బట్టి సిఐడి తరపున న్యాయవాదులు వేసిన పిటిషన్ పై కూడా వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఫైబర్ నెట్ కేసులోని చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో తదుపరి విచారణ నవంబర్ 8వ తారీఖు వాయిదా వేసింది. దీంతో స్కిల్ కేసులో ముందుగా తీర్పు ఇస్తామని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలోని అప్పటి వరకు పీటీ వారెంట్ పై యథాతథ స్థితి కొనసాగించారనేది మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు చంద్రబాబు అరెస్టు చేయవద్దు అనేది మాత్రం సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు పేర్కొంది. ఈ నేపథ్యంలోని ఏసీపీ కోర్టులో ఉన్న చంద్రబాబు ఫైబర్ నెట్ సంబంధించిన పీటీ వారెంట్ పిటిషన్ పై కూడా మరి కాసేపట్లోని వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. సిఐడి ఇందుకు సంబంధించిన కూడా ఏసీపీ న్యాయస్థానంలోని సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించిన మెమోను కూడా దాఖలు చేయబోతుంది.
ఇంకా చంద్రబాబుకు సంబంధించి మిగతా పిటిషన్లకు సంబంధించి మాత్రం విచారణ మధ్యాహ్నం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా చంద్రబాబుకు సంబంధించి లోకల్ ములాఖత్ రిటర్న్ చేసిన ఏసీపీ న్యాయస్థానం మెడికల్ రిపోర్ట్ సంబంధించి క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా ఫైబర్ నెట్ కి సంబంధించి చంద్రబాబు పీటీ వారెంట్ పై విచారణ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.